గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మొత్తం ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా పూర్తిగా నిండు కొండను తలపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన ప్రాంతం. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక పూర్తిగా నిండు కొండను తలపిస్తుంది. మీరు ఒకసారి వాటర్ విజువల్స్లో చూడొచ్చు. వాటర్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది. అటు ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి వరద నీరంతా కూడా పూర్తిగా సముద్రంలోకి కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి గేట్లను చూస్తే కనుక మొత్తం 70 గేట్లను కూడా పూర్తిగా పైకెత్తి కిందకి నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా పూర్తిగా కిందకి సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో చూస్తే ఏ విధంగా కృష్ణమ్మ ముందుకు వెళ్తుంది అనేది ఒకసారి కనబడుతుంది. అటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎగువన కురిసినటువంటి వర్షాలు, అదేవిధంగా ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అటు పులిచింతల ప్రాజెక్టులు కావచ్చు, అక్కడి నుంచి లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 4,50,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అదే నీరును కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్లో ఉన్నట్టుగానే అవుట్ఫ్లోను కూడా అధికారులు ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని అంతని కూడా వరద నీటిని అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొత్తం 70 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు సాయంత్రానికంటే ఈరోజు రాత్రికి 5 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వరద ఏ విధంగా ప్రవహిస్తుందో ఒకసారి చూడొచ్చు. మీరు అక్కడ చూస్తే కనుక అక్కడ బ్యారేజీకి సంబంధించి ముందు ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిలకు సంబంధించి అక్కడ ఇంకా మరికొద్ది లక్షల క్యూసెక్ల నీరు వస్తే కనుక పూర్తిగా ఆ రైల్వే బ్రిడ్జ్ను వాటర్ తాకే ప్రమాదం కూడా ఉంది. గతంలో కూడా వరదలు వచ్చిన నేపథ్యంలో ఆ రైల్వే బ్రిడ్జికి వాటర్ ఆనుకొని ప్రవహించిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికే 4,50,000 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుండి అటు సముద్రం వైపుగా కదులుతున్న పరిస్థితి. ఈరోజు రాత్రికి కనుక మరొక 1,00,000 క్యూసెక్ల నీరు కనుక ప్రకాశం బ్యారేజీకి చేరితే ఆ రైల్వే బ్రిడ్జి వరకు కూడా నీరు తాకే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే హెల్ప్లైన్ నెంబర్లు కూడా అందజేసి ఎవరైతే ముంపు ప్రాంతాలు అంటే కృష్ణానది పరివాహక ప్రాంతాలకు సంబంధించి చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఈరోజు రాత్రికి ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలించిన పరిస్థితి. మరోవైపు అటు బుడమేరుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందనే సమాచారం కూడా అందుతుంది. అటు బుడమేరుకు సంబంధించి అంటే అధికారులు మాత్రం బుడమేరుకు సంబంధించి ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా గత ఏడాది చేదు అనుభవాల దృష్ట్యా ప్రజల్లో ఒక భయాందోళన నెలకొన్న పరిస్థితి. వర్షాలు ఇలాగే కురిస్తే కనుక ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్కి ఇంకా లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని చెప్పి ప్రజల్లో కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే గత ఏడాది 11 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరుకున్న పరిస్థితి. అప్పుడు కృష్ణానదికి సంబంధించి వాటర్ అంతా కూడా బుడమేరుకి సంబంధించి మొత్తం వెనక్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు బుడమేరుకు సంబంధించి ఆ నీరంతా కూడా వెనక్కి రావడంతో అప్పుడు బుడమేరు అంతా కూడా కట్టలు తెగి మొత్తం వాటర్ అంతా కూడా విజయవాడ మీద పడిన పరిస్థితి. దాదాపు 10 రోజులు విజయవాడ అంతా కూడా నీటిలో మగ్గిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అటు పైన రైల్వే బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది. కొన్ని అడుగుల దూరం మాత్రమే ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన వాటర్కి సంబంధించిన నీరు ముందుకు ప్రవహిస్తున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. పైన కొన్ని అడుగుల మేర మాత్రమే ఇంకా మధ్య గ్యాప్ ఉంది. అటు ప్రకాశం బ్యారేజ్కి ఇంకా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు వస్తే కనుక పూర్తిగా రైల్వే బ్రిడ్జ్ కూడా ఆ నీరు తాకే అవకాశం ఉంది. అప్పుడు రైలు రాకపోకలు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు ముందే అప్రమత్తమయ్యి వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో మొత్తం కృష్ణమ్మ అంతా కూడా వరవడిగా ముందుకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు సముద్రంలోకి పూర్తిగా
వాటర్ అంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎంత వాటర్ ఎన్ని లక్షల క్యూసెక్లు నీరు వచ్చినప్పుడు కూడా పూర్తిగా 70 గేట్లను కూడా మొత్తం పైకి ఎత్తి ఆ వాటర్ అంతా కూడా కిందకి వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో అటు లోతట్ట ప్రాంతాలు అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అటు వాగులు వంకలు కూడా ఎవరు కూడా దాటొద్దని చెప్తున్నారు. మరి కృష్ణా నదికి సంబంధించి ఎవరో కూడా పశువులు కావచ్చు లేదంటే పనుల నిమిత్తం కావచ్చు ఆ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు రాత్రికి కనుక మరొక 1,00,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీని చేరితే కనుక ఖచ్చితంగా మరొక రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా పూర్తిగా నిండి కొండను తలపిస్తున్న పరిస్థితి. గత 2 రోజుల క్రితం వరకు కూడా ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి వరద నీరంతా కూడా మొన్న 6 లక్షల వరకు వచ్చిన వరద నీరు గత 2-3 రోజుల నుంచి కూడా క్రమేపీ తగ్గిన పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా ఎగువన ప్రాజెక్టులో నిండు కొండలు తలపించడంతో అక్కడ వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేసిన నేపథ్యంలో అప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఆ నీరంతా కూడా చేరుతోంది. అటు ఒక పక్క వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అటు అల్పపీడనం అటు ఛత్తీస్గఢ్ ఒడిశా మీదుగా కూడా తీరం దాటుతుందని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్లో క్లియర్గా చూసారంటే 70 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి వాటర్ అంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు రాత్రికి మరొక 1,00,000 క్యూసెక్లు అంటే 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ ఏదైతే అంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇక్కడ వాటర్ అంతా కూడా పూర్తిగా మీరు ఒకసారి చూడొచ్చు. అంటే మొత్తం ఇది ఘాట్ల వరకు కూడా వాటర్ అంతా కూడా వచ్చి చేరిన పరిస్థితి. అంటే ఇంకా మరికొంచెం లక్షల క్యూసెక్ల నీరు వస్తే కనుక పూర్తిగా మొత్తం పైకి వరకు కూడా వాటర్ అంతా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నీరంతా కూడా మొత్తం కృష్ణమ్మ పరుగులు పెడుతూ సముద్రం వైపు వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తం 70 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈరోజు రాత్రికి అంటే ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇంకా వాటర్ ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక 1,00,000 అంటే ఇప్పటికే దాదాపు 4.5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. ఆ వాటర్ అంతా కూడా కిందకి సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి. ఇంకా ఈరోజు రాత్రికి మరికొద్ది ఇంకా వాటర్ వచ్చి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక 1,00,000-1,50,000 క్యూసెక్లు అంటే దాదాపు 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దానికి సంబంధించి వాటర్ కనుక 1,00,000-1,50,000 క్యూసెక్లు వస్తే కనుక రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు కూడా కృష్ణానది వైపు వైపుగా వెళ్ళకూడదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనీ ఆర్టీవీ బ్యారేజ్ నుంచి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.